వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా జరుగుతున్న భద్రాద్రి రామయ్య రాపత్తు ఉత్సవాలు. అభయాంజనేయ స్వామి ఆలయంలో రామయ్య ఆతిథ్యం. నెల్లూరు జిల్లాలో జనసేన యువశక్తి గోడ పత్రిక ఆవిష్కరణ. ఏపీ ప్రభుత్వం యువతకు మొండి చేయి చూపిందన్న నేతలు. మెట్పల్లిలో అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ చట్టం సక్రమంగా అమలు చేయాలని వినతి పత్రం. కేసు నమోదు చేసి 25 రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన. సివిక్ కాంట్రాక్ట్ కార్మికుల దీక్షకు దిగొచ్చిన సింగరేణి యాజమాన్యం. కాంట్రాక్ట్ కార్మికులను సంక్రాంతి తర్వాత విధుల్లోకి తీసుకోవడానికి అంగీకారం. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి రామయ్య సన్నిధిలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్త రామదాసు కాలం నుంచి రాపత్తు ఉత్సవాలలో భద్రాద్రి రామయ్య తండ్రి భక్తులు కోరిన చోట రోజుకొక ప్రదేశానికి వెళ్లి అక్కడ పూజలు అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాలలో 7వ రోజు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో రామయ్య తండ్రి ఆతిథ్యం అందుకున్నాడు. భద్రాచలంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సుదర్శన్ రావు, జయభారతి దంపతులు ఆంజనేయ స్వామి ఆలయంలో రామయ్యకు ఆతిథ్యం అందించారు. హనుమంతుని వాహనంపై వేంచేసిన రామయ్య తండ్రి ఆలయం నుంచి సకల రాజ లాంఛనాలు, కోలాటం, నృత్యాల నడుమ బ్రిడ్జ్ సెంటర్లోని హనుమంతుని ఆలయం వద్దకు వేంచేశారు. అక్కడ భక్తుల నడుమ స్వామివారు ధూప దీప నైవేద్యాలు అందుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాపత్తు ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ओम गन्धद्वारा ज्ञानपरायणाय नमः। द्रवजात्रार्जुज्ञाय महाद्रवाभीष्टोदाय नमः। त्रिविधे विक्षसेनाय नमः। नानाविधप्रमलपुष्पान् समर्पयामि। भागेन साफलनैवेद्यं समर्पयामि। ओम देवस्य द्वादशविधपुष्पेत्युनो अर्पाभ्यां पूर्णोरताभ्यां स्वाहा। देवदगपान् समर्पयामि। उत्तराभूषणं समर्पयामि। हस्तवृक्षालय दातारं सर्व संपदां लोकाभिरामं श्रीरामं కళలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్న యువతకు ముందు ఉద్యోగ అవకాశాలు కల్పించక మొండి చేయి చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనలు సైతం తెలిపేందుకు అనుమతి ఇవ్వని వైన్యాన్ని ఎక్కడ
ఎండగడుతూ యువత గళాన్ని వినిపించేందుకు రణస్థలంలో ఈ నెల 12వ తేదీన జరగనున్న యువశక్తి కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా పిలుపునిస్తూ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ స్థానిక బోసుబొమ్మ సెంటర్ వద్ద గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్డగోడలు రాష్ట్ర విభజన అయిన ఏండ్లు కావస్తున్నా కానీ అభివృద్ధి శూన్యమని అన్నారు. ఇక యువత గౌరవంగా బతకాలంటే రాష్ట్రాన్ని కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రం అడ్డగోలుగా విభజింపబడి దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి వచ్చింది లేదు, యువతకు ఉపాధి కల్పించింది లేదు. జాబ్ క్యాలెండర్లు ఇస్తామని, ఇప్పుడు ఇస్తామని, అప్పుడు ఇస్తామని 4 జనవరిలు దాటిపోయినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకున్నారే కానీ ఉపాధి కల్పించిన పరిస్థితి లేదు. మా జాబులు ఎక్కడయ్యా అని యువత రోడ్లు ఎక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొడుతూ వాళ్ళ అహింసకు గురి చేశారు. కనీసం నిరసనలు ర్యాలీలు చేసుకోకుండా కూడా కొత్త జీవోలు ప్రవేశపెడుతున్నారు. యువత గలం వినిపించేటట్టు యువతకు స్ఫూర్తినిచ్చిన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీ యువజనోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్రలో వెనకబడిపోయిన యువత గలం వినేందుకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రణస్థలంలో యువశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం రాష్ట్రంలో చూసినట్లయితే ఎక్కడ ఉపాధి కల్పించే అవకాశమే లేదు. ఎన్నో కళలతో వాళ్ళ కళల్ని సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యువతకి రాష్ట్రంలో మొండి చేయ లభిస్తుంది. ఏదైనా ఉపాధి కావాలంటే ఒక 10 రూపాయలు సంపాదించి గౌరవంగా బతకాలంటే రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి తరలిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు స్వామి వివేకానంద గారు చెప్పినట్లు 100 మంది వివేకవంతులైన యువకులనివ్వండి, నవ సమాజ నిర్మాణాన్ని చేపడతానని చెప్పారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున లక్షలాది మంది యువతలు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వెనక నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో రాబోయేది ప్రజాప్రభుత్వమే, జనసేన ప్రభుత్వమే యువతకు ఉపాధి కల్పించే విధంగా, రాష్ట్రం సుభిక్షేమంగా ఉండే విధంగా పరిపాలన సాగిస్తున్నారు. ఈ నెల 12న జరగనున్న రణస్థలంలో జరగనున్న యువశక్తి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా యువత వచ్చి వారి గళాన్ని వినిపించగలసిందిగా నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్క్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ చట్టం సక్రమంగా అమలు చేయాలని వినతి పత్రం అందించారు. అనంతరం మాలబత్ భీమా నాయక్ మాట్లాడుతూ లంబాడ కులసుడినని నన్ను కులం పేరుతో దూషించినందుకు కొమ్మిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదైందన్నారు. కేసు నమోదు చేసి దాదాపు నేటికి 25 రోజులు గడుస్తున్నా నేరం చేసిన నిందితుడిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో దానిని అదనుగా తీసుకుని యథేచ్ఛగా తిరుగుతున్నాడని ఆరోపించారు. నమస్కారం అండి. మాది ఎర్రాపూర్ గ్రామం. నా పేరు భీమా నాయక్, లంబాడస్. మాది ఇబ్రహీంపట్నం మండల్. మేము ఇక్కడ కొమిరెడ్డి ప్రతాప్ రెడ్డితో గొడవ అయింది. గొడవ అయితే ఎస్సీ కేసు యాక్టివ్ చేసినాం. యాక్టివ్ చేస్తే ఇవ్వదానిక ఏ గవర్నమెంట్ ఎవరు కూడా చర్య తీసుకుంటలేరు, అతన్ని అరెస్ట్ చేస్తలేరు. ఇంకా మందిలో కూడా ఎక్కడంటే అక్కడ నా గురించి ఇంకా వేరే అంత హెరానా చేసుకుంటా తిరుగుతుండు. ఇంకా దాన్ని కూడా ఏదో ఒక రకంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము తపత్రయపడుతున్నాం. అంబేద్కర్ వారికి మేము కూడా ఈ వినతి పత్రం ఇవ్వటం జరిగింది. 5 రోజులు నడుస్తుంది. ఇప్పటికీ 25 రోజుల నుంచి ఇవ్వదానిక ఎలాంటి ఇది లేదు, అరెస్టు చేయటం లేదు, ఏం లేదు. అతను బయటకు తిరుగుకుంటా ఇష్టం ఉన్నట్టు అతను మా కులం పేరు మీద ఇట్లా దూషించుకుంటా మాట్లాడుకుంటా ఇట్లా తిరుగుతుండు. ఇవ్వరకు ఎవరు కూడా చర్య తీసుకోవటం లేదు. అందు గురించే దయచేసి మీరు కొంచెం మాకు కొంచెం దాని మీద అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కొంచెం కోరుకుంటున్నాం. దయచేసి కొంచెం త్వరగా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాకు ఇది చేయగలగరు, న్యాయం చేయాలి. రైటా? మాకు ఎలాంటిది న్యాయం జరిగే వరకల్లా మేము ఈ రస్తా రోకోలు, ఈ ధర్నాలు చేస్తూనే ఉంటాం. న్యాయం జరిగే వరకల్లా న్యాయం ఏనాడైతే ఇదవుతుందో ఆ రోజు నుంచే మేము ఆపుతాం ఈ పోరాటాన్ని. ఎవరి దానిక మేము కొనసాగిస్తూనే ఉంటాం ఈ పోరాటం.
పేపర్ కొంచెం మీద సివిక్ కాంట్రాక్ట్ కార్మికుల ఆకలి కేకలు నిరసన దీక్షకు ఎట్టకేలకు 3 రోజులకు సింగరేణి యాజమాన్యం దిగి వచ్చింది. 6 నెలలకు సరిపడా తాత్కాలిక టెండర్ పిలిచి కాంట్రాక్టర్ కార్మికులను సంక్రాంతి తర్వాత విధుల్లోకి తీసుకోవడానికి యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు. ఇది కార్మిక విజయంగా గర్వపడుతున్నామని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎండి షరీఫా, నాయకులు వాసాల సంపత్, కరడి తిరుపతి, 5 లక్ష్మి, కారం రాజు తదితరులు పాల్గొన్నారు. ఇది కార్మికుల విజయము. 6 నెలల నుంచి పస్తులుంటూ అప్పుల పాలై కరెంటు బిల్లు కట్టుకోలేక ఉద్యోగం లేక మరి మా బతుకులు ఎట్లా అని చెప్పి అంత ఘోరమైన పరిస్థితులు ఉంటే మరి నిన్న 2 రోజుల క్రితము మరి జీఎం ఆఫీస్ ఎదురుగా దీక్ష కూర్చున్నందుకు సింగరేణి యాజమాన్యము మరి ఈ ప్రాంత ఎంపీ ఎమ్మెల్యేలకు చురుకంటిన వెంటనే 2 రోజులకే సమస్య పరిష్కారమైంది. 6 నెలల నుంచి కానీ సమస్య పరిష్కారం 2 రోజులకైనా మీరు చేసినందుకు సింగరేణి యాజమాన్యానికి కాంట్రాక్ట్ కార్మికుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు ఇలాంటి తప్పిదాలు మీరు చేయొద్దని చెప్పి కార్మిక లోకం తరఫున మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ యొక్క దీక్షకు హెచ్ఎంఎస్, మరి ఇఫ్టో, ఏఐటీసీ, మరి టీఎన్టీసీ, మరి టీజేఎస్, మిత్ర యూనియన్లు, ఎంఎస్పీ కూడా అందరూ వచ్చి మద్దతు తెలిపినందుకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళకు కూడా మా అందరి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఐక్యవేదిగా మారి ఏ కాంట్రాక్ట్ కార్మికుడికి చిన్న ఆపద వచ్చినా కూడా మేమందరం కలిసి పోరాటం చేస్తామని చెప్పి టీఎన్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ విజయాన్ని కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రమే అంకితం చేస్తున్నామని చెప్పి మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. కాంట్రాక్ట్ కార్మికుల విజయం టీఎన్టీసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐటీసీ వాళ్ళు అందరూ కలిసి దీనికి చేసిన ఈ విజయం అందరం కలిస్తేనే ఇది విజయం సాధించినామని చెప్పి మేము ఒక్క యూనియన్ కాదు, ఇది జేఏసీ తరఫున ఏర్పడి మేము అందరం చేసేపటికనే కంపెనీ దిగొచ్చింది. తర్వాత కాంట్రాక్టర్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా దిగొచ్చిండ్రు. దీనికి మద్దతుగా ఒక అడ్వకేటు, అది ఎక్స్ పర్సనల్ ఆఫీసర్ కూడా వచ్చి మా మద్దతు తెలపడం జరిగింది. దీనికి ఇటువంటి చేస్తేనే తప్ప సమ్మె చేస్తేనే మనకు కార్మికులకు సమ్మె చేస్తేనే మనకు హక్కు సాధిస్తామన్నట్టు ఇది కూడా 2 రోజులకే ఈ సమస్య పరిష్కరించినందుకు సింగరేణి యాజమాన్యానికి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. రెడ్డి కాలనీకి చెందిన బోగ నాగభూషణం టెంట్ హౌస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి 3 కుమారులు. రెండో కుమారుడు బోగ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా మొదటి కుమారుడు బోగ సచిన్ శ్మశాన వాటికలోని కుప్ప కూలి పడిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తమ్ముడి మరణం తట్టుకోలేకే అన్న చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. ఒకే రోజు వ్యవధిలో చేతికందిన 2 కుమారులు చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ నెల 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న యువశక్తి మనగళం బహిరంగ సభ పోస్టర్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సిరిగినీడి వెంకటేశ్వరరావు జన సైనికులతో కలిసి ఆవిష్కరించారు. అంబాజీపేట మండలం శాఖ అధ్యక్షులు దొమ్మేటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రణస్థలంలో జరగబోయే యువశక్తి మనగళం బహిరంగ సభకు జనసేన పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై జనసేన. జనవరి 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగే యువశక్తి అనే కార్యక్రమం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి ఉన్నారు. కావున మన నియోజకవర్గం నుంచి అత్యధికంగా తరలి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై భీమ్. వృద్ధుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డ యువకుడిని అన్నమయ్య జిల్లా మదనపల్లి 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ కేశప్ప తెలిపారు. అరెస్టుకు సంబంధించి డీఎస్పీ కేశప్ప సిఐ మురళీకృష్ణతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మదనపల్లి సిటిఎం రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉంటున్న వారధిపై ఆర్థిక లావాదేవీల కారణంగా కలికిరి బీసీ కాలనీకి చెందిన భానుప్రకాష్ దాడి చేశాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నాకు డౌట్ వచ్చి మళ్ళీ కిందికి తీసి హత్య రాజకీయాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో బీజేపీ నేత శివకుమార్ గౌడ్ దారుణ హత్యకు గురైన ఘటనలో దోషులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. బీజేపీ నేత హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు శివకుమార్ గౌడ్ నిన్న రాత్రి హత్య చేయడాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. గత అనేక రోజులుగా కౌతాళం మండలంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి గ్రామ కక్షల కారణంగా వివాదాలు ఉన్నాయి. పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం కారణంగానే ఈరోజు ఈ హత్య జరిగిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి పోలీసులు రక్షణ కోరినటువంటి భాజపా నాయకులు, స్థానిక కార్యకర్తలకు పోలీసులు స్థానికంగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం, ఎవరైతే వర్గ కక్షల కారకులైనారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదో దీని మీద నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలి. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మిగతా సంఘటనలు జరిగినప్పుడు ఏ రకంగా ఆదుకుంటుందో ఆ రకంగా ఖచ్చితంగా ఆదుకోవాలి. మిగతా ఎవరైతే శివకుమార్ గౌడ్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణం రక్షణ కల్పించాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు బీజేపీ నాయకుడు హత్యకు గురైన తర్వాత ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి స్పందించడం లేదు? రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర నాయకులు కానీ హత్యలు జరిగినప్పుడు స్పందించేటువంటి ప్రభుత్వం బీజేపీ నాయకుడు హత్య జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని అడుగుతున్నాం. కాబట్టి తక్షణం రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర హోంమంత్రి దీని మీద స్పందించాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. తక్షణం నిందితులను అరెస్ట్ చేయాలి. వైకాపా మద్దతుదారులు అనేటువంటి ఆలోచనతోటి పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి ఒక ప్రచారం ఉంది. తక్షణం రాష్ట్ర హోంమంత్రి స్పందించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే హీరో బాలకృష్ణపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. బాలయ్య బాబు కాదని బాలయ్య తాత అంటూ ఎద్దేవా చేశారు. బాలయ్యకు 60 దాటాయని బాలయ్య తాతను చూడడానికి ఎవరొస్తారని విమర్శించారు. బాలయ్య ఫంక్షన్ కు అనుకున్నంత జనం రాలేదన్నారు. బాలయ్య ఇంకా సమరసింహారెడ్డి కాదని ఇప్పుడు వీరసింహారెడ్డి అన్నారు. జనాలు లేకే చంద్రబాబు, బాలయ్య బాబులు రోడ్లపై మీటింగులు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. కాయగూరలు కొనడానికి, పల్లీలు కొనడానికి వచ్చిన వాళ్లతో మీటింగులు పెట్టి జనాన్ని చంపాలని చూస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర చర్చా వేదిక పేరిట విశాఖపట్నం వేదికగా కొంతమంది కోల్డ్ స్టోరేజ్ లీడర్సు డార్క్ రూమ్ లీడర్సు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు.
దాదాపు 3-3.5 దశాబ్దాలుగా ఈ ప్రాంతాల్లో రాజకీయాల్లో ఉండి అనేక పదవులు అనుభవించి బహుశా నాకు తెలిసి ఆ సమావేశంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక మీద మాట్లాడినటువంటి వారిలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారి కన్నా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. సరే, వాళ్ళు ఎవరెవరిని పిలుచుకున్నారో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారికి చుట్టాలని, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి వ్యక్తుల్ని, రేపు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేయాలని చెప్పి తాతాలాడుతున్నటువంటి వారిని అందరినీ కలిసి పిలిపించుకొని వారు మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. సరే, ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరు పెట్టారు కాబట్టి ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం తాలూకా బాగోగుల మీద, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పటికీ ముందుగా ఏం ఆశించామంటే ఈ ఉత్తరాంధ్ర చర్చా వేదిక మొట్టమొదటి తీర్మానం విశాఖ వేదికగా రాబోతున్నటువంటి రాజధానికి సంబంధించి అందరం కూడా ఏకగ్రీవంగా దీన్ని స్వాగతిస్తున్నాం అన్నటువంటి మాట చెప్పి మిగిలినటువంటి చర్చ అంతా చేస్తారేమో అని చెప్పి ఆశించాం. కానీ జరిగినటువంటి సమావేశంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక సంబంధించినటువంటి జరిగినటువంటి సమావేశంలో అసలు ఎక్కడా కూడా విశాఖ వేదికగా వస్తున్నటువంటి రాజధాని గురించి, విశాఖ వేదికగా ఏర్పాటవుతున్నటువంటి రాజధాని గురించి, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షల గురించి ఎక్కడ కూడా కనీసం ప్రస్తావన కానీ, ఎక్కడ కనీసం దీనికి సంబంధించి ఈ ప్రాంతం బాగుపడుతుందన్నటువంటి ఒక ఆలోచన కానీ వారు ఎక్కడా కూడా మాట్లాడలేదు. మాట్లాడిందంతా ఒక రాజకీయపరమైనటువంటి విమర్శ ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. పూర్తి స్థాయిలో ఏ రకంగా సహజంగా తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుందో ఆ విమర్శలన్నీ కూడా వారు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. మాట్లాడినటువంటి దానికి సభాధ్యక్షత వహించినటువంటి రామకృష్ణ గారి దగ్గర నుంచి, లేదా తాగుబోతు అయ్యన్న దగ్గర నుంచి, లేదా మిగిలినటువంటి ఆ సహజీవనం చేస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి దగ్గర నుంచి, కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో తెలియదు అటువంటి కాంగ్రెస్ పార్టీకి నూతనంగా అయినటువంటి అధ్యక్షుడు రుద్రరాజు గారి దగ్గర నుంచి, విశాఖలో తాను పనిచేసిన వర్క్ షాప్ యజమాని తల్లిదండ్రుల ఇంట్లో దోపిడీకి పథకం పన్నాడో బీహార్ యువకుడు. ఇక బీహార్ తో పాటు జార్ఖండ్ లోని తన స్నేహితులను రప్పించాడు. అంతా కత్తులతో రాత్రి ఇంట్లో చొరబడి యజమాని తల్లిదండ్రులను తాళ్లతో బంధించి కత్తులతో గాయపరిచి బీరువాలో గల 15.07 లక్షల విలువైనటువంటి బంగారు, వెండి ఆభరణాలు తీసుకున్నారు. ఆ తర్వాత యజమాని 3 ఏళ్ల కుమారుడు గొంతుపై కత్తి పెట్టి బెదిరించి డెబిట్ కార్డులు, పిన్ నంబర్లు తీసుకుని పరారయ్యారు. అయితే పోలీసులకు వెంటనే సమాచారం అందడంతో గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సిపిసిహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. దీంట్లో 15,07,000 రూపాయల విలువైన బంగారు మరియు సిల్వర్ ఆభరణాలు, మొబైల్ ఫోన్స్, కొంత క్యాష్ కూడా పోవడం జరిగింది. 30 తులాల గోల్డ్, అదేవిధంగా డైమండ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్టికల్స్, రిస్ట్ వాచెస్, మొబైల్ ఫోన్స్ పోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా మొత్తం పోయిన ప్రాపర్టీ అంతటినీ కూడా వితిన్ 6 అవర్స్లోనే క్రైమ్ పోలీసు దాన్ని రికవర్ చేయడమే కాకుండా ఇందులో పార్టిసిపేట్ చేసిన అక్యూజ్డ్ అందరినీ కూడా, 4 అక్యూజ్డ్ని కూడా ఇమ్మీడియట్గా అప్రహెండ్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో MVP సెక్టర్ 1లో నివాసం ఉంటున్న కంప్లైనెంట్ పేరు చంచల్ గుప్తా. ఈయన 41 ఇయర్స్ ఉంటారు. ఈయన గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళ మదరు అండ్ ఫాదర్ ఉంటారు. అక్కడ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోకి అరౌండ్ 9:30కి 4 గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు వేసుకొని రావడం జరిగింది. వచ్చి ఇంట్లోపలికి వచ్చి వాళ్ళని బెదిరించి, ఆ చిన్న పిల్లవాడు ఉంటే ఆయన కూడా బెదిరించి 20 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళకి అక్కడ ఉన్న సీజర్స్ తోటి ఇంజరీ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ కింద ఉన్న కంప్లైనెంట్ తాలూకా
పెద్ద కొడుకు పైకి వచ్చి చూసి మళ్ళీ తన తండ్రితో చెప్పిన తర్వాత వాళ్ళు పైకి వెళ్ళి తలుపులు తీయమని చెప్పి చేసిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇమీడియట్గా సమాచారం కంట్రోల్ రూమ్కి రావడంతో పోలీసులు అందరూ అలర్ట్ అయ్యి మొత్తం టీమ్స్ ఫామ్ చేసి సెపరేట్ టీమ్స్ని డీసీపీ క్రైమ్ స్వయంగా సీన్లోకి విజిట్ చేసి టీమ్స్ అన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నిన్న రాత్రి ఈ అక్యూజ్డ్ అందరినీ కూడా రైల్వే స్టేషన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి మొత్తం ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇందులో 3 అక్యూజ్డ్ బీహార్కి చెందిన వాళ్ళు, ఒకళ్ళు జార్ఖండ్కి చెందిన వాళ్ళు. ఇందులో ఉన్న అక్యూజ్డ్ 1 ఎవరైతే ఉన్నారో మిథిలేష్ కుమార్ యాదవ్ ఇంతకుముందు ఈయన దగ్గర పనిచేశాడు. ఈ కంప్లైనెంట్ తాలూకా షాప్లో పనిచేయడం జరిగింది. పనిచేసిన తర్వాత అక్కడ నుంచి పని మానేసిన తర్వాత ఇతను ఇక్కడ ఉన్న వీళ్ళ ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని వాటిని గమనించి ఆ ఇన్ఫర్మేషన్ తన ఫ్రెండ్స్ హుబ్లీలో ఉన్న వాళ్ళకి, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా బెంగళూరు ఉన్న వాళ్ళకి షేర్ చేసి మీరు పని ఉంది రండి అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాచ్ చేసి ప్లాన్ని ఈ విధంగా చేద్దామని చెప్పి చేయడం జరిగింది. వీళ్ళని కనుక ఒకవేళ టైంకి పట్టుకోకుండా ఉన్నట్టయితే దీంట్లో క్లూస్ కూడా ఏమి ఉండేవి కాదు. క్లూస్ లేకపోవడం వల్ల ఈ కేసు అన్డిటెక్ట్గా ఉండిపోయేది. కానీ బట్ విత్ ఇన్ నో టైంలోనే మొత్తం టీమ్స్ అన్నీ కూడా క్రైమ్ టీమ్స్ అదేవిధంగా నైట్ ప్యాట్రోలింగ్లో ఉన్న అన్ని టీమ్స్ కూడా స్పందించడం వలన మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసి చేయడం జరిగింది. ఇది త్వరలోనే వాళ్ళకి త్రూ కోర్టు కంప్లైంట్స్ కూడా అందజేస్తాం. దీంట్లో మొత్తం రాత్రంతా కూడా టీమ్స్ అన్నీ కూడా నేతృత్వం వహించి ఈ కేసును ఛేదించడమే కాకుండా దీంట్లో ప్రాపర్టీని రికవర్ చేయడం, అదేవిధంగా అక్యూజ్ని అరెస్ట్ చేసిన డీసీపీ క్రైమ్స్ నాగన్న గారిని, అదేవిధంగా వారి సిబ్బంది, వారి ఇన్స్పెక్టర్సు, వారి ఏసీపీసు, వాళ్ళ ఎస్ఐసు, కానిస్టేబుల్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది డిటెక్ట్ అయిపోయిన తర్వాత చాలా చిన్న కేసుగా అనిపించవచ్చు, కానీ బట్ డిటెక్ట్ కాకుండా ఉంటే ఇది చాలా నగరంలో సంచలనం సృష్టించిన కేసు అయ్యేది. సో ఇంత మంచి కేసుని డిటెక్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. హెల్ప్ చేస్తున్నాడు. ఆ క్రమంలో అక్కడికి వచ్చి ఇంట్లో ఉన్న ఎక్కడెక్కడ పెడతారు గోల్డ్ ఇదంతా కూడా చేయడం జరిగింది. వాళ్ళని పెట్టుకున్నప్పుడు కనీసం వాళ్ళ అడ్రస్ ప్రూఫ్, ఆధార్ ప్రూఫ్, మొబైల్ నెంబర్ ఇది తీసుకోండి, ఆ డీటెయిల్స్ పెట్టుకోండి. డెఫినెట్గా మేము అక్కడ వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడ ఉందో వాళ్ళ డీటెయిల్స్ అన్ని మేము నోట్ చేసుకొని పెట్టుకొని వీ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ ఆల్సో. వీళ్ళంతా అక్కడ ఫ్రెండ్స్, వీళ్ళంతా ఆయనకి బీహార్లో ఫ్రెండ్స్ వీళ్ళు. సో వీళ్ళు డిఫరెంట్ ప్రదేశాల్లో ఉన్నారు. ఈ మిథిలేష్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి పని చూశాడు. ఈ విలువైన వస్తువులు వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళని పిలిపించాడు. అది ఇంకా విచారిస్తున్నామండి. యాక్చువల్గా ఇది నిన్నే కదా జరిగింది కాబట్టి అక్కడ పోలీసులకి కాంటాక్ట్ చేసి వీళ్ళ మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయో ఏమిటని విచారిస్తున్నాం. అదే కానీ అక్కడే కాకుండా ఇంకే ఇతర పోలీసులు కూడా, ఇతర జిల్లాల పోలీసులు కూడా మేము తెలియజేస్తాం. వాళ్ళు సిజర్స్ అవి ఉపయోగించి ఇంజూర్ చేశారు అక్కడ కంప్లైంట్ని 3 వీళ్ళు భయపడి ఇచ్చేశారు. ఇవ్వకపోయి ఉంటే వీళ్ళకి డెఫినెట్గా దే వుడ్ హావ్ హార్మ్ హిమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా జరుగుతున్న భద్రాద్రి రామయ్య రాపత్తు ఉత్సవాలు, అభయాంజనేయ స్వామి ఆలయంలో రామయ్య ఆతిథ్యం. నెల్లూరు జిల్లాలో జనసేన యువశక్తి గోడ పత్రిక ఆవిష్కరణ, ఏపీ ప్రభుత్వం యువతకు మొండి చేయి చూపిందన్న నేతలు. మెట్పల్లిలో అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ చట్టం సక్రమంగా అమలు చేయాలని వినతి పత్రం, కేసు నమోదు చేసి 25 రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన. సివిక్ కాంట్రాక్ట్ కార్మికుల దీక్షకు దిగొచ్చిన సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్ట్ కార్మికులను సంక్రాంతి తర్వాత విధుల్లోకి తీసుకోవడానికి అంగీకారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.